అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, నేను డాక్టర్ వై జయరామరెడ్డి, హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ ఆరోగ్యానికి హానికరము అని మనందరికీ తెలుసు. అయినా తెలిసినా కూడా ఈ పొగాకు వ్యసనాలకు ఒకసారి అలవాటు పడిన వాళ్ళు దాన్ని వదిలిపెట్టే పరిస్థితికి రారు. సో చాలా సందర్భాల్లో గమనిస్తే మనం పొగాకు వ్యసనాల్లో ఈ స్మోకింగ్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, అడ్డ చుట్ట కానీ, పొగాకు ఉత్పత్తులు ఏవైనా సరే పొగ రూపంలో తీసుకుంటే ఏమవుతుందంటే వాటిలో దాదాపు 7,500 పైగానే విష పదార్థాలు ఉంటాయి. దాదాపు 100 పైగానే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉంటాయి. తర్వాత రోడ్ల మీద వేసే డాంబర్ లాంటిది కూడా ఉంటుంది. సో ప్రధానంగా నికోటిన్ అనేది ఈ స్మోకింగ్లో ఉండడం వల్ల, నికోటిన్ స్టిమ్యులేషన్ వల్ల వాళ్ళకి సిగరెట్ తాగిన ప్రతిసారి వాళ్ళకు ఆనందంగా ఉన్నట్టు, బాధను మర్చిపోయినట్లు, హెల్దీగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్లు, మంచి ఐడియాస్, ఆలోచనలు వస్తున్నట్టు. సో ఈ విధంగా ఫిట్ ఫర్ డ్యూటీ అనమాట. ఎటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి సో ఈ స్మోకింగ్ అనేది స్టిమ్యులేషన్గా వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో ఈ నికోటిన్ స్టిమ్యులేషన్ వల్ల ఈ రకమైన ఉపయోగం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ స్మోకింగ్ ఉపయోగించడం వల్ల 90% ఈ క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు పొగ కారణం. అదేవిధంగా 60% గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ రావడానికి పొగనే కారణము. తర్వాత 80-78% పక్షవాతం లాంటి జబ్బులు రావడానికి కూడా పొగనే కారణము. ఈ పొగలో ఉన్న విష పదార్థాలు, వాటిలో ఉండే ఈ కెమికల్స్ అన్నీ కూడా మనిషి ఈ స్మోకర్స్ యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి ప్రధాన శత్రువులు. కాబట్టి అటువంటి స్మోకింగ్ వ్యసనం దూరం చేసుకోవడానికి చాలామంది ఈ నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కూడా వాడుతూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో ఈ వ్యసనం నుంచి, స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి వచ్చినప్పటికి కూడా ఈ నికోటిన్ గమ్స్కి అలవాటుపై వీటికి డిపెండ్ అయిపోయి వీటికి బానిస అయిపోతున్నారు చాలామంది. సో అటువంటి వాళ్ళు కూడా ఈ నికోటిన్ గమ్ అడిక్షన్ నుంచి బయటపడడానికి కూడా మా దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తున్నారు. సో కాబట్టి అతి సురక్షితమైన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనము ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి మాడుకోవడానికి బెస్ట్గా హోమియో మెడిసిన్ పనిచేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను టొబాకో కంట్రోలర్ క్వాలిఫైడ్ డాక్టర్ నేను ఒక్కనే ఉన్నాను. సో హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా బెస్ట్ స్మోకింగ్ వ్యసనాల నుంచి బయటికి రావడానికి మనం చక్కగా మెడిసిన్ వాడేటైతే అతి త్వరలోనే ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు. సో స్మోకింగ్ వ్యసనం మానుకోవడానికి హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్, మేము ఇచ్చే హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందంటే స్మోకింగ్లో ఉన్న విష పదార్థాలంతా కూడా డీటాక్సిఫై అవుతుంది. అదేవిధంగా ఈ తారు డాంబర్ ఉంటుంది, అది కూడా నికోటిన్, ఈ విష పదార్థాలన్నీ కూడా డైల్యూట్ అయ్యే విధంగా, మేము డీటాక్స్ అయ్యే విధంగా మెడిసిన్ ఇస్తాము. సెకండ్ థింగ్ ఈ స్మోకింగ్ అనేది మానసికమైన సమస్య అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఫిజికల్ రిలేషన్ ఏర్పడుతుంది వాళ్ళకు. ఆ బ్రెయిన్ సిగరెట్ తాగొద్దు అనుకుంటుంది, కానీ అటు దారిలో వెళ్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళకు సిగరెట్ బంకులు కనపడగానే కాలు అటు లాగేస్తుంటుంది. ఫిజికల్ అడిక్షన్ డెవలప్ అవుతుంది. సో ఆ ఫిజికల్ అడిక్షన్ కంట్రోల్ కావాలంటే టోటల్ బ్రెయిన్, ఎండోక్రైన్, లివర్, హార్ట్, లంగ్స్, బ్లడ్, టోటల్ బాడీ డిపెండ్ అయిపోతుంది స్మోకింగ్ నుంచి. ఆ డిపెండెన్సీని కంట్రోల్ కావడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఫస్ట్ స్టెప్లో డీటాక్సిఫికేషన్ ఉంటుంది. సెకండ్ స్టెప్లో ఈ టోటల్ డిపెండెన్సీ, ఫిజికల్ డిపెండెన్సీ ఏదైతే దాన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ ఇస్తాము. విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే ఈ స్మోకింగ్ చేయకపోతే ప్రధానంగా వీళ్ళకి ఏమవుతుందంటే చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, ఏదో కోల్పోయినట్టు, ఏది తోచుకుపోవడము, సో తల బరువు ఉంటే తల పట్టేసేటట్టు ఉంటుంది. మళ్ళీ సిగరెట్ తాగానే వాళ్ళకి ఎక్దమ్ యాక్టివేట్ అవుతారు, రిలాక్సేషన్ అవుతారు, తలనొప్పి తగినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు స్మోకింగ్ కంటిన్యూ చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ రాకుండా కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకు ఈ స్మోకింగ్ తాగాలనే కోరికను కంట్రోల్ చేస్తూ ప్రధానంగా ఈ స్మోకింగ్ అనేది వైటల్ ఆర్గాన్స్ అంతా బ్రెయిన్, తర్వాత లివరు, సో లంగ్స్, ప్యాన్క్రాసెస్, టోటల్ గుండె, వైటల్ ఆర్గాన్స్ అంతా కూడా డ్యామేజ్ అవుతాయి. సో బ్లడ్ సప్లై అంతా కూడా కుంచుకుపోతుంది. రక్తనాళాలు అంతా కూడా చిక్కబడిపోయి ఉంటుంది బికాస్ ఈ స్మోకింగ్లో ఉండే వల్ల. సో ప్రధానంగా ఈ వల్లనే గుండె జబ్బులు కానీ, క్యాన్సర్ కావడానికి ప్రధాన కారణం ఈ తారే. సో ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయ్యే విధంగా హోమియో డీటాక్స్ మెడిసిన్ వాడడం వల్ల సో ఈ స్మోకింగ్ డిపెండెన్సీ వల్ల కంట్రోల్ అవుతుంది. ఆ వ్యసనం నుంచి కోరిక కంట్రోల్ అయిపోయి ఆ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావడానికి ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం ఈ స్మోకింగ్ వ్యసనంకు హోమియోపతి డిఎడిక్షన్ ట్రీట్మెంట్ గత 35 years నుంచి మేము హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. మంచి సక్సెసివ్ రిజల్ట్స్ ఉన్నాయి. అతి 100% సురక్షితమైన మెడిసిన్. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ హోమియోపతి మెడిసిన్ వాడచ్చు. సో ఈ స్మోకింగ్ మారడానికి మీరు హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ భవార్చి హోటల్ పక్కనే మా క్లినిక్, డాక్టర్ వై జయరామరెడ్డి. సో మా క్లినిక్లో సంప్రదించవచ్చు. మీరు దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నంబర్లో ఆన్లైన్లో కూడా మీరు కన్సల్ట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మీకు మెడిసిన్ కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావడానికి హోమియో మెడిసిన్ వాడి మీరు చక్కగా ఈ వ్యసనాలను మానుకొని ఆరోగ్యంగా జీవించగలగాలని మేము ఆశిస్తాము. నమస్తే.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.